నేను మిస్సైల్ వాడాను. దాంతో బాగా సంపాదించాను. క్రిస్టల్ వారి మిస్సైల్ ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిస్సైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా. మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ 10 మంది ఎప్పుడూ ఏదోటి అనుకుంటూనే ఉంటారు. ఆవిడేమనుకుంటుందో తెలుసుకుంటే. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. పవర్డ్ బై తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫోన్ 7032666921. ఈ కార్యక్రమ సహ సమర్పణ కుకట్పల్లి చందన బ్రదర్స్ హోల్సేల్ షోరూమ్. లేడీస్ వేర్, జెంట్స్, కిడ్స్ వేర్. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. ఈ సంవత్సరం పలు మంటపాల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించారు. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ ఆధారంగా పర్యావరణానికి నష్టం చేకూర్చని విధంగా వినాయకులను తయారు చేశారు. ఇళ్లలో కూడా మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుని పూజలు చేస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. వైఎస్సార్ కడప నగరంలోని అక్కాయిపల్లి శాస్త్రీనగర్లో గత 9 ఏళ్లుగా మహిళలే ముందుండి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇక్కడ జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో మహిళల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో శాస్త్రీనగర్లో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కడప నగర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం అక్కాయపల్లిలో ఉన్నటువంటి శాస్త్రీనగర్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా మహిళలే గణనాయకునికి ప్రత్యేకమైనటువంటి పూజలు, దీపారాధన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కాయపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రత్యేకంగా ఈ రాత్రిపూట పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పూజల ప్రత్యేకత ఏంటి, ప్రతి సంవత్సరం వీళ్ళు ఏ విధంగా ఈ పూజలు నిర్వహిస్తున్నారనేది కూడా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎటువంటి పూజలు మీరు నిర్వహిస్తున్నారు? వినాయకుని పూజ చేస్తామండి. వినాయకుని పూజ చేసేస్తాము. తర్వాత లక్ష్మీ పూజ చేస్తాము. శివుని కళ్యాణము, శివపార్వతులు చేసుకుంటాము. ఇంకా 9 సంవత్సరాల నుంచి మేము సామూహికంగా లేడీస్ అంతా కలిపి పూజ చేస్తూ ఉంటాము. అన్నదానం పెట్టేస్తాం 3వ రోజు. మెరవని బాగా చేస్తాము. సాధారణంగా పురుషులు చేస్తుంటారు కదా, మీరు మహిళలే ఎందుకు? లేడీస్ పార్టిసిపేట్ చేస్తాం మేము. జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు మాకు. పురుషులు కూడా వాళ్ళంతా పైన చేసేస్తారు. మేమంతా వంటలు అంతా మేమే సొంతంగా చేసేస్తాం. అన్నదాన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చెప్పండి అమ్మా, ఎలా చేస్తున్నారు? మీరు మహిళలే నిర్వహిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నాము. మా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ఇదిగా చేస్తున్నాము. అందరం కలిసి కట్టుగా పనిచేస్తాము. లక్ష్మీ పూజ, గౌరీ పూజ, స్వామి వినాయకుని పూజ, శివపార్వతుల పూజ అన్ని సమైక్యంగా కలిసి మేమందరం కలిసి బాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు చేస్తున్న పూజ ప్రత్యేకత ఏందమ్మా? గౌరీ పూజ చేస్తే చాలా మంచిది. ఆడవాళ్ళకు సుఖ సంతోషాలు ఉంటాయి. ఎప్పటికైనా బాగుంటుంది. అంటే ఇంకా ఏటా ఎట్లా చేస్తున్నారమ్మా? సంవత్సరం చేస్తాము. ఇలాగా చేస్తాము. చాలా బాగా చేస్తాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏందండి? ప్రత్యేకత చాలా బాగా. మేము బాలాజీ నగర్ నుంచి వస్తున్నాము. ప్రతి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అన్నదానం కానీ ఒకటి ఏదైనా ఆదరించడం కానీ చాలా బాగా జరుగుతుంది. వినాయకుడికి మెరవని కూడా చాలా చాలా బాగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి చూస్తున్నారు. చాలా మంది మహిళలందరూ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడేటువంటి పరిస్థితి. స్వామీజీ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, దీని ప్రత్యేకత ఏంటి? ఇక్కడ పూజ ప్రత్యేకత, మహిళలే రావడానికి కారణం? శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర స్వామి చాలా విశిష్టమైన వినాయకుడు. ఇక్కడ ఏ పూజలు చేసినా కూడా, ఏమి చేసినా కూడా, ఏ పూజ చేసినా కూడా కనీసం మా స్వామిని అనుకున్నా కూడా చాలా శ్రద్ధగా భక్తిగా అనుకున్నా కూడా ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈరోజు ప్రత్యేకంగా దేవి ఖడ్గమాల, గౌరీ పూజ, లక్ష్మీ అష్టోత్తరము, సహస్రనామం, లలిత పారాయణము, కుంకుమార్చన చాలా విశేషమైనది. ఇక్కడ ఈ స్వామి దగ్గర, ప్రసన్న విఘ్నేశ్వర స్వామి దగ్గర ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము అంతకంతకు చాలా అభివృద్ధి అవుతుంది. ఇది దినదినము ఇట్లే ఉండాలని నేను ప్రసన్న విఘ్నేశ్వర స్వామికి
కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. కేవలం మహిళలు మాత్రమే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ అన్ని చోట్ల కూడా పురుషులు ఎక్కువగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్నప్పటికీ మహిళల ప్రత్యేకత అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏటా 9 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా ఉంది. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. ఖైరతాబాద్ లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు. జంట నగరాలే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి విషిత మరిన్ని వివరాలు అందిస్తారు. విషిత, చెప్పండి, 3వ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఖైరతాబాద్ లో, ఎలాంటి సందడి ఉంది? రైట్, థ్యాంక్ యూ బిందు. గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీ న్యూస్ చూసే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వినాయక చవితి 3వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఖైరతాబాద్ లోని మహాగణపతి ఆ భారీ విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. 58 అడుగుల ఎత్తుతో ఆ గణనాథుడు మనందరి కళ్ళ ముందుకు దర్శనమిస్తున్నాడు. ఆ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. అలాగే వేలాది మంది భక్తులు ఆ గణనాథుడితో సెల్ఫీలు దిగడానికి కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా వచ్చి సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నెలల పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వచ్చి ఆ 58 అడుగుల గణనాథుడిని ఎంతో భక్తితో దర్శించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ క్యూ లైన్లలో వేచి ఉండి, గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉండి ఆ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. 58 అడుగులున్న ఈ గణనాథుడు శ్రీ శక్తిపీఠ మహాగణపతిగా మనందరి కళ్ళ ముందుకు వచ్చాడు. ఈరోజు 3వ రోజు అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే ఆ గణనాథుడిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రతిరోజు రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది క్యూ లైన్లో వేచున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా, నమస్తే అండి. నా పేరు రమేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్. అంటే ఆ గణనాథుని చూడడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. చూడడానికి వచ్చాను. అంటే ఎప్పుడు వచ్చారు? నిన్న. ఎంతసేపు నుంచి క్యూ లైన్లో వేచి ఉంటారు? అయ్యా, మరొకరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు హాఫ్ అన్ అవర్ అయింది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది. ఇంత మంచి వినాయకుడిని పెట్టి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ టైం వస్తాం. ఎవ్రీ 4-5 టైమ్స్ వస్తాం ఎవ్రీ ఇయర్. మరి కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం వారికి ఎలా దర్శనం అయింది ఏంటి అని. నమస్తే అండి. మాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎప్పుడు మేము వస్తూ ఉంటాము ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి. ఈరోజు కూడా వచ్చాము. మేము సరూర్ నగర్, దిల్షు నగర్ దగ్గర వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. మేము రానికి 1.5 hours పడుతుంది. అక్కడ నుంచి దర్శనం ఇప్పుడు 1/2 hour పట్టింది. మీకు ఎలా? చాలా బాగుంది. ప్రతి ఇయర్ కంపల్సరీగా వస్తాము. ఇంకా దగ్గర చేయమంటే చాలా అదృష్టమే కదా. చాలా బాగుంది. అది ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ మరియు వాళ్ళు చెప్తున్నారు. అయితే 2015 నుంచి 1 అడుగు తగ్గుతూ వస్తున్నాడు ఆ గణనాథుడు. 2074 వచ్చేసరికి ఆ గణనాథుడు ఖైరతాబాద్ లో 1 అడుగులో మనం చూడబోతున్నాము. మరికొంతమంది అక్కడ క్యూ లైన్ లో ఉన్నటువంటి ఆ రద్దీని, భక్తుల రద్దీని మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. రైట్, ఆ గణనాథుని చూస్తుంటే ఎంతో అద్భుతంగా అలంకరించారు. తిరుపతిలో కొలువుదీరిన ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ భారీ గణనాథుడికి కుడివైపు ఉన్నాడు. మరోవైపు ఎడమ వైపు చూసుకుంటే ఆ గోవిందాధర స్వామి కొలువుదీరినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది లైన్ ఉంది ఇక్కడ. రైట్, విషిత ప్రయత్నం చేద్దాము. రైట్, నమస్తే. వినిపిస్తుందా? హలో అండి. ఎంతసేపు అవుతుంది మీరు క్యూ లైన్ లో వెయిట్ చేయబట్టి? ఒక 1/2 an hour అవుతుందండి. ఎవ్రీ టైం వస్తారా? లాస్ట్ టైం ఎవ్రీ టైం రాలేదు, ఈసారి చూద్దామని వచ్చేసాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కళ్యాణ్ ఎస్ఆర్ నగర్ నుండి అండి. బాగుందండి. విత్ ఫ్యామిలీ వచ్చాము. వాళ్ళకే చూపిద్దామని మెయిన్ వచ్చామండి. పేపర్లో వస్తుంది కదా, సో ఒకసారి చూపిద్దామని వచ్చాను. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఫ్యామిలీస్ తో వచ్చారు.
చాలా మంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుడిని, ఆ భారీ గణనాథుడిని చూడడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. సెల్ఫీలు దిగడానికి మరియు అదేవిధంగా ఆ గణనాథుని దగ్గర నుంచి చూడటానికి కూడా భక్తులు ఎంతో రద్దీ చూపిస్తున్నారు. అనేక మంది మీడియా కూడా వచ్చి ఇక్కడ కవరేజ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బిందు. రైట్ విషిత, థ్యాంక్ యూ. ఒక బ్రేక్ తర్వాత మరికొంతమంది గణనాథుల్ని చూద్దాం. స్టే విత్ us. ప్రతిభా బయోటిక్ వారి కార్బన్ మరియు సర్వర్ వాడండి, అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభా బయోటిక్ రైతుల పాలిట ఆత్మబంధువు. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. కొంచెం మాట్లాడాలి. నచ్చానా? నచ్చలేదు. నాకు మొదల వ్యాధి ఉంది. అందుకోసం వైద్య ఋషి వారి అర్షకల్ప్, ఒక సురక్షితమైన మరియు క్లినికల్ టెస్టెడ్ ఫార్ములా. వైద్య ఋషి వారి అర్షకల్ప్. ఫోన్ 011-2554-24-54. అబద్ధానికి నువ్వు హద్దుండాలరా. నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ముద్దు పెడితే ఎందుకు ఊరుకుంటుందిరా? నేనంటే ఇష్టం కాబట్టి. నువ్వంటే ఇష్టం అంటే నాకెందుకు ముద్దు పెట్టిందిరా? వాట్? ఒక నది, 4 రాష్ట్రాలు. దక్షిణాదిన దడ పుట్టిస్తున్న దక్షిణ గంగ, చిచ్చు పెడుతున్న వాటాల వివాదం, బతకండి బతికించండి అంటున్న సుప్రీంకోర్టు, కాగుతున్న కావేరి. మ్యాగజైన్ స్టోరీ రాత్రి 9:30 తిరిగి ఉదయం 9:30. అసెంబ్లీ సమావేశాల ముందు హై డ్రామా. ప్యాకేజీ అంటూ టీడీపీ నేతల ప్రచారం. హోదాకు మించిన ప్రయోజనం అంటూ హడావిడి. మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్ని కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మేము డిమాండ్ పెట్టాం. దాని మీదే తర్జన బడ్జెట్ పడతా ఉన్నారు. జైట్లీ చెప్పకుండా మీ హడావిడేంటన్న కమలం. వారు అనౌన్స్మెంట్ చేయక ముందే మేము దానిలో ఉన్న అంశాలన్నింటినీ ఇవి అని చెప్పి చెప్పడం భావ్యం కాదు. త్వరలో విదిన్ అ ఫ్యూ డేస్, ఇఫ్ నాట్ టుడే, విదిన్ అ ఫ్యూ డేస్ డెఫినెట్గా అనౌన్స్మెంట్ రాబోతుంది. కాబట్టి మీరు స్వయంగా వారి నోటి నుండి వింటే బాగుంటుంది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈరోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన హోదా కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. హోదాకు సమాధి. ది 4th ఎస్టేట్ రాత్రి 8 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఇక అనంతపురంలో బొజ్జ గణపయ్య శాస్త్రవేత్త అవతారమెత్తాడు. సైంటిస్ట్ వేషధారణలో రాకెట్లు చేతబూని అందరికీ కనువిందు చేస్తున్నాడు. అనంతపురం 3వ రోడ్లో ఈ వెరైటీ వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఈ ఏపీజే గణపతిని అక్కడి యువకులు తయారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లాలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఊరు వాడ భిన్నమైన వినాయక ప్రతిమలతో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పర్వదినాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు దేశభక్తి, అదేవిధంగా విజ్ఞానాన్ని చాటి చెప్పేందుకు అనంతపురం 3వ రోడ్లోని కొందరు యువకులు వినూత్నంగా ఏపీజే గణపతి పేరుతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. అనేక
విజయాలు సాధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అదేవిధంగా దేశ ప్రజలకు అందించారు. చూడొచ్చు మనం ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిమ రూపంలో గణేష్ను వినూత్నంగా రూపొందించారు. ఎందుకంటే విచ్చేస్తున్న భక్తులకు ఒకవైపున ఆధ్యాత్మిక భావనతో పాటు మరోవైపున దేశభక్తి కలగాలి, అదేవిధంగా విద్యా వైజ్ఞానంపై అవగాహన పూర్తి స్థాయిలో కలగాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చెప్పండి బ్రదర్, ఏపీజే గణపతి ఈ కాన్సెప్ట్ ఎలా ఆలోచించారు, తర్వాత వినాయక చవితి నేపథ్యంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలకి వైజ్ఞానికంగా, తర్వాత మన ప్రజలకి దేశభక్తితో, దైవభక్తితో పాటు దేశభక్తిని మొత్తం అన్నీ తెలపాలనేసి ఆ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాము. గత 35 ఏళ్ళుగా మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్తో మేము ఇలా చేస్తాము. ఏపీజే అబ్దుల్ కలాం ఏం చేసినాడు అనేది పిల్లలు తెలియాలని ఒక మెసేజ్ స్టూడెంట్స్ కానీ ఆల్ పీపుల్స్ అందరికీ ఆయన గురించి ఇవ్వాలనే ఈ రకంగా చేసే పట్టింది. బట్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సార్. మనం ఏ స్థాయిలో మొదలు పెడతామని కాకుండా మనం చేరుకునే స్థాయి గురించి బాగా ఆలోచించి కలాం గారిని చూసి నేర్చుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి ప్రెసిడెంట్గా ఎదిగారు. ఆ రకంగా స్టూడెంట్స్, చిన్నపిల్లలు అంతా తెలుసుకుంటారు. మనం ఉన్న స్థాయి ముఖ్యం కాదు, మనం ఎదిగే స్థాయి ముఖ్యము. అక్కడి దాకా వెళ్ళాలి, గొప్పగా ఉండాలి అనే పిల్లల్లో థాట్స్ వస్తాయి. ఆ రాకెట్స్. గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఇదిగో ఎమ్మెల్యే గారు తీసుకుంటారా? ఓకే కానీ 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 చంద్రబాబు గారు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కూడా కుట్రలు, అబద్ధాలు, మోసము, వంచన, వీటినితో పెరిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అమాయకులైనటువంటి వాళ్లను వేధించటంలో దిట్ట. తనను అధిక్షేపించేటువంటి వాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను ఎదిరించేటువంటి వాళ్లను సహించలేని, భరించలేనటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది. ప్రజాస్వామ్యంలో విరుద్ధమైనటువంటి అభిప్రాయాల పట్ల ఏమాత్రము కూడా గౌరవం అన్నది లేకుండా తనకు భిన్నమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ద్రోహులుగానో, దొంగలుగానో, సంఘ విద్రోహక శక్తులుగానో, అరాచకవాదులుగానో, హింసాయుత వాదులను చిత్రించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగానే నా మీద కక్షతో ఈ రోజున విచారణకు నన్ను పిలిపించేటువంటి చర్య చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగింది. కాపుల ఉద్యమం ఒక న్యాయమైనటువంటి, తమకు జరిగినటువంటి అన్యాయం మీద
ప్రతిఘటన కాపు ఉద్యమం. కాపు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మమ్మల్ని బీసీలుగా రిజర్వేషన్ కల్పిస్తాము అని చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కటం కారణంగానే వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు. ఈ రోజున నన్ను ఈ రకంగా ఈషన్ మాత్రము ఆ సంఘటనతో సంబంధము లేనటువంటి నన్ను విచారణకు పిలిపించటం వలన కాపు జాతి యువకుల గుండెలన్నీ కూడా రగులుతున్న రాక్షసి బొగ్గులాగా మంటగా జ్వలిస్తోంది. వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసినందుకు నేను వ్యక్తిగతంగా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సంఘ విద్రోహక శక్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తుని ఘటన వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ ఆ ఘటన జరిగినటువంటి రోజే చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు ప్రకటనలు చేస్తే దాని ప్రభావం విచారణ మీద ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. దానికి కారణం ఆ విచారణ అధికారుల మీద తన ప్రభావాన్ని చూపటం కోసమనే ఈ సంఘటన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ గుప్పించటం. ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేము చేయించినాము అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే చంద్రబాబు గారు ఈ ప్రకటన చేశారు. తుని ఆ రోజున జరిగినటువంటి బహిరంగ సభ తర్వాత జరిగినటువంటి విధ్వంసక చర్య ప్రజాస్వామ్య వాదులు ఎవ్వరు కూడా హర్షించరు. అది ముద్రగడ పద్మనాభం గారితో సహా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించినటువంటి విషయమే. ఎక్కడ కూడా హింసాయుతమైనటువంటి వాతావరణానికి ప్రజాస్వామ్య చరిత్రలో అవకాశం లేదు, ఉండకూడదు. కానీ దానికి అమాయకుల్ని బలి చేయటం అంతకంటే ఘోరమైనటువంటి నేరం. ఆ నేరం చేయటానికి చంద్రబాబు గారు పూనుకున్నారు. నన్ను దీనికి సంబంధించి విచారణకు సిఐడి వాళ్ళు నిన్న ఈ రోజు నన్ను విచారించటం జరిగింది. విచారణ చేసినటువంటి సిఐడి అధికారులు నా పట్ల హరికృష్ణ గారు, భాస్కర్ గారు చాలా సంస్కారవంతంగా సభ్యతతో మీకు తెలిసినటువంటి విషయాలు దీని మీద మాట్లాడండి అని ఏమాత్రము కూడా నొప్పించకుండా వాళ్లకు కావాల్సిన విషయాలు ఏంటి అన్నటువంటి విషయం మీదనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్లను కూడా నేను అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్నటువంటి కుశ్చితమైనటువంటి ప్రేరకం నన్ను పిలిపించటమే. ఈ సంఘటనతో ఏమాత్రము సంబంధము లేనటువంటి, ఈ ఘటనకు కనీసమైనటువంటి సంబంధం కూడా లేనటువంటి నన్ను పిలిపించటం వెనుక ఆ రోజున చంద్రబాబు చేసినటువంటి ప్రకటన తప్ప మరింకొక కారణము కాదని, వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నాకు ఈ ఘటనతో ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని నేను చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. నన్ను ఈ రోజున పంపించారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో తెలియదు. సార్ ఏం ప్రశ్న లేదు సార్, ఏ అంశాలు అడిగారు? నన్ను పిలవటం అంటేనే సీఎం హోంమంత్రి ఇచ్చినటువంటి ప్రకటన, ఆ ప్రకటన ప్రభావంతో నన్ను పిలిపించినారు. లేకపోతే ఈ సంఘటనకు నాకు ఏ సంబంధము లేనటువంటి విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ దీని వెనుకన జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలా అన్నటువంటి కుట్రతోటే
నాకు నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది. అవునండి, నేను అడగటం జరిగింది. మేము న్యాయ విచారణలో భాగంగా మిమ్మల్ని పిలిపించామండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అందుకే వాళ్ళు మీకు తెలిసినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. మీరు నేరస్తులు అనేటువంటి ప్రకటన సిఐడి వారు చేయలేదు. నాకు సరే, ఇప్పుడుతో విచారణ ముగిసిందన్నారా, మళ్ళీ పిలుస్తామన్నారా? అది అవసరానికి వాళ్ళకి అవసరము పైనుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ల మీద ఆధారపడి ఉండవచ్చు. ఏ ప్రభావాలకు భయపడేటువంటి వ్యక్తిని కాదు అని నిన్ననే మీకు చెప్పినా. నేను ఎవరికి కూడా భయపడను. నేను తప్పు చేసేటువంటి వాడిని కాను. తప్పు చేయనటువంటి వాడు భయపడటం అంటే సమాజంలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అన్నటువంటిది నా అభిప్రాయం. సాయంత్రం వరకు కూడా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మీడియాకు వచ్చింది, కానీ బయట మీ పార్టీ వాళ్ళకి వచ్చిన సమాచారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని. దానికి నేనేం చేయాలి? నాతో మాట్లాడినటువంటి వాళ్ళు నాకేమి చెప్పలేదు. నాకు అసలు ఏ విషయమూ తెలియదు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కనుక. నాకేం అక్కడ టీవీ లేదు, నాకు టీవీ ఎవరు చూపించడం లేదు. ఇంకేం చేయబోతున్నారు వైసీపీకి సంబంధించి? మిమ్మల్ని అంటే ఇప్పుడు పిలిచారు, వదిలిపెట్టారు. ఇదే భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశం. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి తుని ఘటనలో కాలినటువంటి రైలు మంటల్లో చలి కాంచుకోవాలా అని చూస్తున్నాడు. ఇందులో అమాయకులనంతా కూడా శలభాలుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటిది, అనాగరికమైనటువంటిది, ఆటవికమైనటువంటిది. ఈ ఆటవిక పద్ధతిని చంద్రబాబు గారు మానుకోవాలా. కాపుల యొక్క న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. ప్రత్యేక హోదా ఇవ్వాలా అని ఒకరోజు, దానికంటే పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇస్తున్నారు అనని ఈ రోజున ప్రకటించే వాజమ్మ బ్రతుకు చంద్రబాబుకు తగదు. సార్, ఇంకోటి ఏంటంటే నిన్న వైసీపీ నేతలే డిమాండ్ చేస్తూ సిబిఐకి అప్పగించాలి ఈ కేసుకి. ఇప్పుడు కూడా నేను అంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, తుని ఘటనకు సిబిఐ చేత విచారణ చేయించాలి, లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గు తేలుస్తారు అన్నటువంటి విషయం మీద కట్టుబడి ఉన్నాం. 2 రోజుల విచారణ తర్వాత ప్రభుత్వం చివరి నిమిషంలో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా వెనక్కి తగ్గింది అనే అభిప్రాయం మీకు కలిగిందా? జరిగిన తర్వాత వారిని అడగండి ఆ ప్రశ్న. మీరు మార్నింగ్ నన్ను అరెస్ట్ చేసి కుట్ర జరుగుతుందని మీరే చెప్పారు. మీరు కూడా చెప్పారు. మేము చెప్పడానికి ఎవిడెన్స్ మీరు చెప్పింది నేను అనుకున్నా. అయ్యాదు ఇప్పుడు మీడియాలో కూడా కొన్ని మీడియాలో క్వశ్చన్ మార్క్ పెట్టి అరెస్ట్ అని వచ్చింది. నిజమేనేమో అనుకున్నా. ఇంకో అంశం ఏంటంటే విచారణ ఇంకా పూర్తి అయిపోయింది, మీరు నిర్దోషాన్ని ఆయన పంపించారని నేను అనుకోవట్లా. ఇంకా పిలిస్తే మళ్ళీ రావాలన్నారు కాబట్టి కోసం మీరు పెట్టారు. అది చూద్దాం వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. పిలిస్తే రావాలి, పిలిస్తే రావాలని అంటారు కదండి. ఇది ఎవరైనా అనేటువంటి మాట కదా. కొండను తవ్వి ఎలుకను పట్టారండి. ఓకే సార్. సీఎం హోంమంత్రి ఇచ్చిన ప్రకటనలతోనే తనని సిఐడి విచారణకు పిలిచారు అని చెప్తున్నారు భూమన. అదేవిధంగా ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంఘ వ్యతిరేక శక్తిలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా భూమన పేర్కొనడం జరిగింది. మరోసారి విచారణకు రావాల్సి వస్తే వెళ్లాలి అని కూడా చెప్పారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. పవర్డ్ బై తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫోన్ 7032666921. ఈ కార్యక్రమ సహ సమర్పణ కుకట్పల్లి చందన బ్రదర్స్ హోల్సేల్ షోరూమ్, లేడీస్ వేర్, జెంట్స్, కిడ్స్ వేర్. కొత్త మహీంద్రా యువో యొక్క విశ్రాంతిదాయకమైన డిజైన్ అంటే మీరు అలసట చెందరు, పని ఆగిపోదు. మహీంద్రా యువో, ఎక్కువ వేగం, ఉత్తమం. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. కొంచెం మాట్లాడాలి. నచ్చానా? నచ్చలేదు.
ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా. మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ 10 మంది ఎప్పుడూ ఏదోటి అనుకుంటూనే ఉంటారు. ఆవిడేమనుకుంటుందో తెలుసుకుంటే. ఈ కార్యక్రమ సహ సమర్పణ జాస్ ఆగ్రోవారి ప్రోఫిక్స్ మరియు ప్రోటోజన్